హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే క్రిష్ గోపాలకృష్ణన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. మనకి క్రిష్ గోపాలకృష్ణన్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ యొక్క మొదటి చైర్పర్సన్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ నవనీత్ మునూత్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ యొక్క ఎండి అండ్ సిఇఓగా మనకి నవనీత్ మునూత్ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఎన్ రాజేశ్వరి అపాయింటెడ్ యాజ్ ద ఓల్ టైమ్ మెంబర్ ఆఫ్ ఐఆర్డిఏఐ. ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉండే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థ. హైదరాబాద్లో మనకి హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది. సో దీని యొక్క హెడ్ అయితే మనకి సపరేట్గా ఉంటారు. మనకి ఎస్ఎన్ రాజేశ్వర్ వచ్చి కేవలం మనకి ఓల్ టైమ్ మెంబర్ మాత్రమే. ఓకే, సో ఐఆర్డిఏఐ సభ్యునిగా మనకి ఎస్ఆర్ రాజేశ్వర్ గారు అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియా మనకి కాగ్ గిరీష్ చంద్ర ముర్ము లేదా జీసీ ముర్ము రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది కదా. సో జీసీ ముర్ము హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపియు. మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము వచ్చి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క బాహ్య ఆడిటర్ మనకి ఎక్స్టర్నల్ ఆడిటర్గా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ సోను సూద్ అపాయింటెడ్ యాజ్ ద స్టేట్ ఐకాన్ ఆఫ్ పంజాబ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మనకి సోను సూద్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంజాబ్ రాష్ట్ర చిహ్నంగా నియమించడం జరిగింది. సో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఐకాన్ ఆఫ్ పంజాబ్గా ఎవరిని నియమించింది అంటే సోను సూద్. నెక్స్ట్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అపాయింటెడ్ స్మృతి మాంద్రా యాజ్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి మనకి క్రికెటర్ స్మృతి మాంద్రాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు రీసెంట్గా అపాయింట్ అయ్యారు అంటే స్మృతి మాంద్రా. నెక్స్ట్ వైజ్ హెల్త్ అండ్ హైజీన్ హ్యాస్ అపాయింటెడ్ విరాట్ కోహ్లీ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. మనకి వైజ్ అనే కంపెనీ వచ్చి హెల్త్ అండ్ హైజీన్కి సంబంధించిన కంపెనీ. సో ఈ వైజ్ అనే కంపెనీ మనకి ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్స్ పీర్ అపాయింటెడ్ రోహిత్ శర్మ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఫైనాన్స్ పీర్ అనేది ఎడ్యుకేషన్ రిలేటెడ్ లోన్స్ ఇవ్వడం ఇటువంటి వాటికి సంబంధించింది. ఈ ఫైనాన్స్ పీర్ అనేది రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ లంక ప్రీమియర్ లీగ్ సెలెక్టెడ్ మై 11 సర్కిల్ యాజ్ టైటిల్ స్పాన్సర్. మనకి ఇండియాలో ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది కదా, అలాగే శ్రీలంకలో మనకి లంక ప్రీమియర్ లీగ్ ఉంటుంది. ఈ లంక ప్రీమియర్ లీగ్ యొక్క టైటిల్ స్పాన్సర్గా మనకి మై 11 సర్కిల్ని అయితే నియమించడం జరిగింది. మనకి ఐపీఎల్కి స్పాన్సర్గా డ్రీమ్ 11 ఎంపిక చేశారు కదా, అలాగే లంక ప్రీమియర్ లీగ్ వచ్చి మై 11 సర్కిల్ అనే కంపెనీని నియమించడం జరిగింది. సో డ్రీమ్ 11 ఎలాంటిదో సిమిలర్గా మై 11 సర్కిల్ కూడా అటువంటి రిలేటెడే. ఓకే, సో లంక ప్రీమియర్ లీగ్ మనకి ఎవరిని టైటిల్ స్పాన్సర్గా సెలెక్ట్ చేసింది అంటే మై 11 సర్కిల్. నెక్స్ట్ అవార్డ్ చూసినట్లయితే డాక్టర్ సుశాంత్ కౌర్ హానర్ విత్ ద ప్రొఫెసర్ ఏఎన్ భదౌరి మెమోరియల్ లెక్చరర్ అవార్డ్ 2020 బై సొసైటీ ఆఫ్ బయాలజికల్ కెమిస్ట్ ఇండియా బెంగళూరు సొసైటీ ఆఫ్ బయాలజికల్ కెమిస్ట్ ఇండియా చేత డాక్టర్ సుశాంత్ కౌర్ వచ్చి ప్రొఫెసర్ ఎన్ భదౌరి మెమోరియల్ లెక్చరర్ అవార్డ్ 2020కి అయితే ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విల్ బి కాన్ఫర్డ్ విత్ ద వటయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వచ్చి వటయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి అయితే ఎంపిక అవ్వడం జరిగింది. ఆయన చేసిన పోయిటరీ అదర్ లిటరసీ వర్క్కి సంబంధించి ఈ వటయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకుంటే మనకి హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేవారు. రీసెంట్గా మనకి కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చినప్పుడు ఈ హెచ్ఆర్డి మినిస్ట్రీని విద్యాశాఖ ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా అయితే మార్పు చేయడం జరిగింది. స్కాటిష్ రైటర్ డగ్లస్ స్టువార్ట్ హ్యాస్ won the 2020 బూకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ ఫర్ హిస్ డెబ్యూట్ నవల్ షాగీ బెయిన్. ఓకే, మనకి స్కాటిష్ రచయిత అయిన డగ్లస్ స్టువార్ట్ వచ్చి తన రాసిన తొలి నవల షాగీ బెయిన్కి సంబంధించి ఫిక్షన్ కోసం 2020 బూకర్ బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. సో 2020 బూకర్ ప్రైజ్ విన్నర్ ఎవరు అంటే మనకి డగ్లస్ స్టువార్ట్. ఈయనకి ఏ పుస్తకానికి అవార్డు వచ్చింది అంటే షాగీ బెయిన్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ అనౌన్స్డ్ ద ఎంపీఎల్ మొబైల్ ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ యాజ్ అఫీషియల్ కిట్ స్పాన్సర్. మనకి ఎంపీఎల్ యాప్ ఉంది కదా, గేమ్స్ ఆడితే మనీ అర్న్ చేసే యాప్ అనేది. సో ఈ మొబైల్ ప్రీమియర్ లీగ్ యాప్ ఏదైతే ఉందో దీన్ని మనకి అధికారిక కిట్ స్పాన్సర్గా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ప్రకటించడం జరిగింది. సో మనకి బీసీసీఐ ఇండియాకి సంబంధించి కిట్ స్పాన్సర్గా ఏ కంపెనీని సెలెక్ట్ చేసింది అంటే మొబైల్ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్.
నెక్స్ట్ లూయిస్ హ్యామిల్టన్ విన్స్ ద టర్కిష్ గ్రాండ్ ప్రిక్స్ 2020. మనకి టర్కిష్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 2020 ఎవరు గెలుచుకున్నారు అంటే లూయిస్ హ్యామిల్టన్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సుదీప్ త్యాగి హ్యాస్ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ద క్రికెట్. అన్ని రకాల క్రికెట్ ఫార్మ్స్ నుండి అంటే T20, ODI, టెస్ట్ క్రికెట్ ఇలా అన్ని రకాల క్రికెట్ ఫార్మ్స్ నుండి కూడా సుదీప్ త్యాగి అయితే మనకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో సుదీప్ త్యాగి ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే కనుక క్రికెట్. నెక్స్ట్ సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్ నోవాక్ జోకోవిచ్ ఫ్రమ్ సెర్బియా హ్యాస్ గివెన్ ద ATP టూర్ నెంబర్ 1 ట్రోఫీ ఫర్ ద 6th టైమ్ ఫర్ ఫినిషింగ్ ద 2020 యాజ్ ద ఇయర్ అండ్ నెంబర్ 1. మనకి ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా నిలవడం వల్ల నోవాక్ జోకోవిచ్కి మనకి 6వసారి ATP టూర్ నెంబర్ 1 ట్రోఫీని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నార్త్ పోలీస్ స్టేషన్ ఇన్ కోహిమా వాజ్ అవార్డెడ్ ద ISO 9001:2050 సర్టిఫికేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. మనకి కోహిమాలోని నార్త్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ISO 9001:2015 సర్టిఫికేట్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇటీవల ISO సర్టిఫికేట్ గెలుచుకున్న పోలీస్ స్టేషన్ ఏదైనా అడిగితే కనుక మనకి కోహిమాలో ఉన్న నార్త్ పోలీస్ స్టేషన్. ఓకే, మనకి కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటుగా క్విజ్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే కొన్ని బిట్స్ అనేవి మనకి క్విజ్ ఫార్మేట్లో చెప్పుకుంటే బాగుంటాయి కాబట్టి ఇక్కడ ఏదైనా మిస్ అయినా సరే కొన్ని బిట్స్ అనేవి అక్కడ కూడా ఎక్స్ట్రాగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు గతంలో చూసినా చూడకపోయినా కానీ రీసెంట్గా మనకు ఖచ్చితంగా క్విజ్ వీడియోస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేసేవి మిస్ అవ్వకుండా అయితే చూడండి. నెక్స్ట్ భువనేశ్వర్ బికమ్స్ ద ఫస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ టు గెట్ ద ISO సర్టిఫికేషన్ ఫర్ FSSM సర్వీసెస్. ఓకే, మనకి FSSM సేవలకు సంబంధించి ISO సర్టిఫికేట్ పొందడానికి దేశంలోని మొదటి నగరంగా ఒడిస్సాలోని భువనేశ్వర్ నగరం అయితే నిలవడం జరిగింది. మనకి FSSM అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి ఫేషియల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్ 2020 ఇండియా ర్యాంక్ 77. గ్లోబల్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్ 2020లో మనకి ఇండెక్స్లో చూసుకుంటే భారతదేశం ర్యాంక్ ఎంత అంటే మనకి 77వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇండియాస్ పరం సిద్ధి ర్యాంక్డ్ ద 63rd ఇన్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ 500 మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ల జాబితా తీసుకున్నట్లయితే భారతదేశానికి చెందిన ఈ పరం సిద్ధి అనే కంప్యూటర్ వచ్చి అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ల జాబితాలో 63వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఓకే, టోటల్గా 500 మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్ ప్రపంచంలో చూసుకుంటే మనకి ఇండియాకి చెందిన పరం సిద్ధి వచ్చి 63rd ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పాండిచ్చేరి చంద్రావతి పాస్డ్ అవే. మనకి పాండిచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన చంద్రావతి గారు అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ గోవా మృదులా సిన్హా పాస్డ్ అవే. గోవా మాజీ గవర్నర్గా పనిచేసిన మృదులా సిన్హా గారు కూడా రీసెంట్గా చనిపోయారు. రాజస్థాన్ మినిస్టర్ బన్వర్లాల్ మేఘవాల్ పాస్డ్ అవే. రాజస్థాన్ మంత్రిగా వర్క్ చేస్తున్న బన్వర్లాల్ మేఘవాల్ గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ జాపనీస్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ మసతోషి కోషిబా పాస్డ్ అవే. జాపనీస్ నోబెల్ బహుమతి గ్రహీత అయిన మసతోషి కోషిబా గారు కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ SBM బ్యాంక్ ఇండియా ద ఓలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ హ్యాస్ పార్ట్నర్ విత్ ద ఫినోటెక్ పే నియర్ బై టు లాంచ్ ద నియో బ్యాంకింగ్ ప్లాట్ఫామ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్కి సంబంధించి సబ్సిడరీ కంపెనీ అయిన SBM ఇండియా వచ్చి నియో బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించడం కోసం ఫినోటెక్ పే నియర్ బైతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. సో రీసెంట్గా మనకి నియో బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ను ఫినోపేటెక్ పే నియర్ బైతో కలిసి ఏ బ్యాంక్ ప్రారంభించింది అని అడిగితే కనుక SBM బ్యాంక్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్లేస్డ్ ద క్యాష్ ట్రాప్డ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండర్ ఏ మారిటోరియం ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 month and restricted the withdrawals at the 25,000 ఫర్ డిపాజిటర్స్. మనకి బ్యాంకులో ఎంత అమౌంట్ అన్నా సరే ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకి బ్యాంక్ అనేది లాస్లోకి వెళ్ళడం కానీ ఏదైనా ఇష్యూస్ అనేవి జరిగినప్పుడు ఆ బ్యాంక్లో డిపాజిటర్స్కి సంబంధించి కొంత విత్డ్రా లిమిట్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లక్ష్మీ బ్యాంక్ విలాస్ బ్యాంక్లో విషయానికి వస్తే 25,000 లిమిట్ అయితే విధించడం జరిగింది. అంటే మీకు ఆ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఒకసారి 25,000 మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా రెస్ట్రిక్షన్స్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే విధించడం జరుగుతుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నగదు కొరత ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ రీసెంట్గా మనకి 1 నెల వ్యవధిలో తాత్కాలిక నిషేధం అయితే విధించడం జరిగింది. అలాగే డిపాజిటర్ల ఉపసంహరణకు సంబంధించి 25,000 అయితే పరిమితం చేయడం అయితే జరిగింది.
నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికమ్ ద వరల్డ్ ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ టు రీచ్ ద 1 మిలియన్ ఫాలోవర్స్ ఆన్ ట్విట్టర్. మనకి ట్విట్టర్లో అకౌంట్స్ అనేవి ఉంటాయి కదా, అఫీషియల్ అకౌంట్స్ అనేవి పర్సన్కే కాకుండా మనకి ఆర్గనైజేషన్కి సంబంధించి కూడా అకౌంట్స్ ఉంటాయి. మనకి వరల్డ్ వైడ్గా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అకౌంట్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే ట్విట్టర్లో 1 మిలియన్ మంది అనుచరులు చేరుకున్న ప్రపంచంలోనే మొదటి కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నిలవడం జరిగింది. అంటే అన్ని కేంద్ర బ్యాంకుల అకౌంట్ ఫాలోవర్స్ని చూసుకుంటే మనకి 1 మిలియన్ రీచ్ అయింది మొట్టమొదటిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ లాంచ్డ్ ద కాసా కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ మొబిలైజేషన్ క్యాంపెయిన్ విచ్ విల్ రన్ ఫ్రమ్ నవంబర్ 17 టు మార్చ్ 4, 2021. కర్ణాటక బ్యాంక్ వచ్చి కాసా అంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదైతే నవంబర్ 15 నుండి మార్చి 4 వరకు అయితే కొనసాగనుంది. ఇటీవల కాసా క్యాంపెయిన్ మనకి ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అని అడిగితే కనుక కర్ణాటక బ్యాంక్. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంచ్డ్ ద ఈవా ఏ యూనిక్ ఉమెన్ సేవింగ్ అకౌంట్. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి ప్రత్యేక మహిళా పొదుపు ఖాతా ఈవాని అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఈవా అనే పేరు మీద యూనిక్ ఉమెన్ సేవింగ్ అకౌంట్ని ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి స్మృతి మాందనాన్ని కూడా బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇండస్ ఇండియా బ్యాంక్ హ్యావ్ బీన్ ఇన్ ద రెడ్ ఫ్లాగ్ లిస్ట్, ఏ సిస్టమ్ యూజ్డ్ ఫర్ మానిటరింగ్ ద ఫారెస్ట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఎఫ్ఈఐ లిమిట్స్. ఎఫ్ఏఐ లిమిట్స్కి సంబంధించి మనకి ఒక సిస్టమ్ అయితే ఉంటుంది. ఈ రెడ్ ఫ్లాగ్ లిస్ట్లో రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే ఇండస్ ఇండియా బ్యాంక్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఇండస్ ఇండియా బ్యాంక్ రెడ్ ఫ్లాగ్ జాబితాలో అయితే చోటు చేసుకున్నాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ పరిమితులకు పర్యవేక్షించడానికి ఉపయోగించే వ్యవస్థే ఈ రెడ్ ఫ్లాగ్ సిస్టమ్ అనేది. ఓకే, ఏ లిస్టెడ్ కంపెనీ ఎంటర్స్ ద లిస్ట్ వెన్ ద అవైలబుల్ లెగ్ రూమ్ ఫర్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లెస్ దాన్ 3% ఆఫ్ ద పర్మిసిబుల్ లిమిట్. ఓకే, 3% కానీ 3% కన్నా తక్కువ కానీ మనకి ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ కనుక ఉన్నట్లయితే అటువంటి బ్యాంక్స్ని మనకి రెడ్ ఫ్లాగ్ లిస్ట్లో అయితే చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ జపాన్ అండ్ ఆస్ట్రేలియా సైన్స్ ద డిఫెన్స్ డీల్ టు కౌంటర్ చైనాని ఎదుర్కోవడం కోసం జపాన్ మరియు ఆస్ట్రేలియా రెండు దేశాలు కలిపి రక్షణ ఒప్పందంపై ఇటీవల సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ మాయా సంధు విన్స్ ద మాల్దోవా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. మనకి మాల్దోవా అధ్యక్ష ఎన్నికల్లో మాయా సంధు విజయం సాధించడం జరిగింది. సో మనకి మాల్దోవా దేశానికి సంబంధించిన క్యాపిటల్ వచ్చి చిసినాయు, అలాగే కరెన్సీ వచ్చి మాల్దోవా లే. ఓకే, ప్రొనౌన్సియేషన్ ఒకసారి చూసుకోండి స్పెల్లింగ్ అనేది. నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి చైర్మన్ ఎం అజిత్ కుమార్ అలాంగ్ విత్ ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ ఇనాగ్రేటెడ్ ద జిఎస్టీ భవన్ పంచకుల. కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్ బోర్డ్ సిబిఐసి యొక్క చైర్మన్ అయిన ఎం అజిత్ కుమార్ అలాగే బోర్డు సభ్యులతో కలిసి పంచకుల జిఎస్టీ భవన్ అయితే ప్రారంభించడం జరిగింది. రవిశంకర్ ప్రసాద్ లాంచ్డ్ ద ఇంటర్నేషనల్ వర్షన్ ఆఫ్ ఉమాంగ్ యాప్. రవిశంకర్ ప్రసాద్ మనకి ఉమాంగ్ యాప్ అంతర్జాతీయ వర్షన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉమాంగ్ యాప్ అనేది ఏంటి అంటే గవర్నమెంట్ సర్వీసెస్ మనకి డిఫరెంట్ యాప్స్ అనేవి ఉంటాయి కదా, అన్ని సర్వీసెస్ మనకి డిఫరెంట్ యాప్ యూజ్ చేయకుండా ఒకే యాప్లో యూజ్ చేసే విధంగా ఈ యాప్ అనేది అయితే మనకి యూజ్ అవుతుంది. ఫుల్ ఫామ్ వచ్చి యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. సో ఈ యాప్ ద్వారా మనం వ్యూ ఆర్ యాక్సెస్ మల్టిపుల్ కస్టమర్ సెంట్రిక్ సర్వీస్ లైక్ ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కానీ, పాన్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డిజిలాకర్ కానీ, గ్యాస్ బుకింగ్ కానీ, మొబైల్ బిల్ పేమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, ఇలాంటి చాలా సర్వీసెస్ అనేవి కూడా ఒకే యాప్లో మనం యూజ్ చేసే విధంగా ఈ ఉమాంగ్ యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ని ఆల్రెడీ మనకి గతంలో ప్రారంభించారు. ఇప్పుడు ఈ యాప్కి సంబంధించి ఇంటర్నేషనల్ వర్షన్ కూడా మనకి మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు అయితే ప్రారంభించడం జరిగింది, ఐటీ మినిస్టర్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్టిసిపేటెడ్ ఇన్ ద 15th G20 summit conducted by the Saudi Arabia on 21st to 22nd November 2020. 2020 నవంబర్ 21-22 తేదీల్లో సౌదీ అరేబియా నిర్వహించిన 15వ G20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే పాల్గొనడం జరిగింది. సో యాక్చువల్గా కోవిడ్-19 కారణంగా ఇయర్ సమిట్స్ అన్నీ కూడా మనకి విర్చువల్గా అంటే లైక్ వీడియో కాల్ టైప్లో నిర్వహించడం జరిగింది. కాకపోతే ఆ ఇయర్ మనకి ఆ సమిట్ ఏ దేశంలో అయితే జరగాలో ఆ దేశం యొక్క పర్సన్స్ అనేవాళ్ళు అయితే ఆ సమిట్కి అయితే అధ్యక్షత అయితే వహిస్తారు. నెక్స్ట్ ఇండియా విల్ హోస్ట్ ద సమిట్ ఆఫ్ G20 గ్రూప్ ఇన్ 2023. భారతదేశం ఈ G20 సదస్సును అయితే 2023 సంవత్సరంలో అయితే నిర్వహించనుంది. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇండియా G20 సమిట్ని ఎప్పుడు నిర్వహిస్తుంది అంటే 2023లో అయితే నిర్వహిస్తుంది. మనకి చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ 2021లో మనకి ఇయర్ అయితే సౌదీ అరేబియా కండక్ట్ చేయడం జరిగింది. అంటే మనకి ఆ దేశానికి వెళ్ళలేదు, బట్ విర్చువల్గా అయితే కండక్ట్ చేసింది.
సో 2021లో అయితే మనకి ఇటలీలో అయితే G20 సదస్సు అయితే జరగబోతుంది. 2022లో అయితే ఇండోనేషియా, 23లో అయితే మనకి భారతదేశం అయితే నిర్వహిస్తుంది. నెక్స్ట్ 2024లో అయితే బ్రెజిల్లో అయితే మనకి ఈ G20 సమిట్ అయితే మనకి జరగబోతుంది. నెక్స్ట్ విజయనగర టు బికమ్ ద కర్ణాటకస్ 31st డిస్ట్రిక్ట్. కర్ణాటక రాష్ట్రంలో 31వ కొత్త జిల్లాగా మనకి విజయనగరం జిల్లా అయితే ఆవిర్భవించడం జరిగింది. నెక్స్ట్ సురు సరోవర్ ఆల్సో నోన్ యాజ్ ద కేతం లేక్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ లోనార్ లేక్ ఇన్ మహారాష్ట్ర యాడెడ్ టు రామ్సార్ సైట్స్. ఉత్తరప్రదేశ్లోని మనకి కీతం సరస్సు అని పిలువబడే సురు సరోవర్, అలాగే మహారాష్ట్రలోని లోనార్ సరస్సు, ఈ రెండింటికి కూడా రామ్సార్ సైట్లలో అయితే యాడ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, లోనార్ లేక్ ఎక్కడ ఉంటుంది అంటే మహారాష్ట్రలో, అలాగే మనకి కేతం లేక్ అన్నా సురు సరోవర్ అన్నా సరే ఒకటే. దీనికి మనకి 2 నేమ్స్ అయితే ఉన్నాయి. ఈ 2 అయితే మనకి ఉత్తరప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది. ఇవి రీసెంట్గా అయితే మనకి రామ్సార్ సైట్లో అయితే చేర్చడం జరిగింది. సో టోటల్గా ఈ రామ్సార్ సైట్స్ ఇండియాలో అయితే 41 అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్గా డిజిపేజ్ కూడా నేను అప్డేట్ చేశాను. సో టోటల్గా రీసెంట్గా 2020 సంవత్సరంలో చూసుకుంటే 38 నుండి 41 దాకా అయితే రామ్సార్ సైట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అసన్ బ్యారేజ్ ఉత్తరాఖండ్, అలాగే కన్వాల్ తాల్ లేదా కాబూర్ తాల్ లేక్ వచ్చి బీహార్లోను, అలాగే సుర్ సరోవర్ లేదా కేతం లేక్ రీసెంట్గా మనకి ఉత్తరప్రదేశ్ ఆగ్రా డిస్ట్రిక్ట్లోను, అలాగే లోనార్ లేక్ మహారాష్ట్ర బుల్దానా డిస్ట్రిక్ట్లోను మనకి యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ 2 యాడ్ చేశారు. గతంలో 2020లో చూసుకుంటే ఈ రెండింటిని కూడా టోటల్గా 2020లో అయితే 4 కూడా రామ్సార్ సైట్స్లో అయితే యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పుదుచ్చేరి లాంచ్డ్ ద ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ ఆఫ్టర్ నేమ్డ్ ద ఎం కరుణానిధి. మనకి ఎం కరుణానిధి పేరుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఉచిత అల్పాహారం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అయితే పుదుచ్చేరి ప్రారంభించడం జరిగింది. సో మనకి కరుణానిధి పేరు మీద ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు అంటే పుదుచ్చేరి అయితే ప్రారంభించడం జరిగింది. రవిశంకర్ ప్రసాద్ రిలీజ్డ్ ద మై స్టాంప్ ఆన్ చెత్ పూజ. మనకి ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెస్టివల్స్ అయితే డిఫరెంట్ స్టేట్స్లో జరుపుకుంటూ ఉంటారు కదా. అలాగే నవంబర్ మంత్లో జరుపుకునే ఈ చెత్ పూజ మీద రీసెంట్గా ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు అయితే స్టాంప్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, మై స్టాంప్ ఆన్ చెత్ పూజ. నెక్స్ట్ మహారాష్ట్ర ఫస్ట్ సోలార్ పవర్డ్ ఎనేబుల్డ్ టెక్స్టైల్ మిల్ ఇన్ ఏషియా టు కమ్ అప్ ఇన్ పర్బానీ డిస్ట్రిక్ట్. మహారాష్ట్ర పర్బానీ జిల్లాలో ఏషియాలోనే మొట్టమొదటి సౌర విద్యుత్ ఎనేబుల్డ్ టెక్స్టైల్ మిల్ అయితే ప్రారంభించడం జరిగింది. సో మనకి సోలార్ పవర్డ్ ఎనేబుల్డ్ టెక్స్టైల్ మిల్ ఇన్ ఏషియా మొట్టమొదటిసారిగా ఎక్కడ లాంచ్ చేయబోతున్నారు అంటే పర్బానీ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర. వరల్డ్ ఫస్ట్ లైబ్రరీ ఫర్ చిల్డ్రన్ అనే ట్రామ్ వుడ్ బి లాంచ్డ్ ఇన్ కోల్కతా ఆన్ చిల్డ్రన్స్ డే. పిల్లల రోజున మనకి కోల్కతాలో ట్రామ్లో పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి లైబ్రరీ అయితే ప్రారంభించబడడం జరిగింది. సో ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే వెస్ట్ బెంగాల్ కోల్కతా. ఓకే, మనకి ట్రామ్ మీద అయితే ఈ లైబ్రరీ అయితే ఉంటుంది. వరల్డ్స్ ఫస్ట్ లైబ్రరీ ఫర్ చిల్డ్రన్ అనే ట్రామ్ ఎక్కడ అంటే కోల్కతా. వరల్డ్ బ్యాంక్ సైన్స్ $120 మిలియన్ ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ ద కనెక్టివిటీ ఇన్ మేఘాలయ. మేఘాలయ రాష్ట్రంలో కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం ప్రపంచ బ్యాంక్ $120 మిలియన్ల ప్రాజెక్టుపై సంతకం చేయడం జరిగింది. L&T Larsen & Toubro Limited has emerged as the lowest bidder for a 3,200 crore project to build a road bridge over the Brahmaputra river. బ్రహ్మపుత్ర నదిపై రహదారి వంతెన నిర్మించడం కోసం 3,200 కోట్ల రూపాయల ప్రాజెక్టును మనకి L&T కంపెనీ లార్సన్ అండ్ టర్బో లిమిటెడ్ కంపెనీ అతి తక్కువ బిడ్డింగ్ వేసి గెలుచుకోవడం జరిగింది. మనకి ఏదన్నా ఒక బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మనకి గవర్నమెంట్ అనేది ఒక బిడ్డింగ్ అనేది నిర్వహిస్తుంది. ఆ బిడ్డింగ్లో పాల్గొన్న కంపెనీలు అన్నీ కూడా సమ్ అమౌంట్ అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఏ కంపెనీ అయితే మనకి బెస్ట్ పాసిబుల్ వే అంటే అతి తక్కువ రేటుకి బెస్ట్గా బిల్డ్ చేసిస్తామని చెప్పి బిడ్ చేస్తారో వాళ్ళకైతే ఆ కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లోయెస్ట్ బిడ్డింగ్ వేసి మనకి L&T కంపెనీ అయితే ఈ కాంట్రాక్ట్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇండియా అండ్ నేపాల్ లాంచ్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 147.12 crore ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ICP అట్ నేపాల్గంజ్. భారత్ నేపాల్ కలిసి నేపాల్గంజ్ వద్ద 147.12 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నిర్మాణాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ 2020. ప్రపంచ రహదారి ట్రాఫిక్ బాధితుల జ్ఞాపకార్థంగా ఈ డే వచ్చి 2020లో నవంబర్ 15 అయితే జరగడం జరిగింది. యాక్చువల్గా చూసుకుంటే ఈ డేని ఎప్పుడు జరుపుకుంటారు అంటే ప్రతి సంవత్సరం నవంబర్లో వచ్చే థర్డ్ సండే. ఓకే, థర్డ్ సండే ఆఫ్ నవంబర్ ఎప్పుడు వస్తుందో ఆ రోజున మనకి ఈ డేని అయితే మనకి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నవంబర్ 16న ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్, సహనం కోసం అంతర్జాతీయ దినోత్సవం నవంబర్ 16న జరుపుకుంటాం. నెక్స్ట్ నవంబర్ 16న నేషనల్ ప్రెస్ డే, జాతీయ పత్రికా దినోత్సవం అనేది కూడా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నవంబర్ 15న నేషనల్ ఎపిల్స్ డే, ఓకే, జాతీయ మూర్ఛ దినోత్సవం నవంబర్ 15న జరుపుకుంటాం.
నెక్స్ట్ 18th నవంబర్న నేషనల్ న్యాచురోపతి డే, జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవం నవంబర్ 18న జరుపుకుంటాం. నెక్స్ట్ 19th నవంబర్న ఇంటర్నేషనల్ మెన్స్ డే, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా 19th నవంబర్న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి బెటర్ హెల్త్ ఫర్ మెన్ అండ్ బాయ్స్. 19th నవంబర్ వచ్చి ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డే. అలాగే 19th నవంబర్ ఇంకొక డే కూడా ఉంది, వరల్డ్ టాయిలెట్ డే. ఓకే, ప్రపంచ టాయిలెట్ దినోత్సవం కూడా 19th నవంబర్న జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి సస్టైనబుల్ శానిటైజేషన్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, నెక్స్ట్ 20th నవంబర్న వచ్చి వరల్డ్ చిల్డ్రన్స్ డే, ప్రపంచ పిల్లల దినోత్సవం. ఓకే, వరల్డ్ చిల్డ్రన్స్ డే నవంబర్ 20న జరుపుకుంటాం. నెక్స్ట్ నవంబర్ 21న వరల్డ్ ఫిషెస్ డే, ప్రపంచ మత్స్య దినోత్సవం నవంబర్ 21న జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ఫిషరీస్ వాల్యూ చైన్. నవంబర్ 21న ఇంకొక డే కూడా ఉంది, వరల్డ్ టెలివిజన్ డే, ప్రపంచ టెలివిజన్ దినోత్సవం కూడా నవంబర్ 21న అయితే జరుపుకుంటాం. ఓకే, ఇది మనకి నవంబర్ 3rd వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది. క్విజ్ వీడియో కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి, మీకు రివిజన్ కింద కూడా ఉంటుంది. అలాగే ఇందులో ఏదైనా క్వశ్చన్స్ మిస్ అయితే అక్కడ కవర్ చేయడం జరుగుతుంది. వీడియోస్ అనేవి తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే రీసెంట్గా జనవరి టు అక్టోబర్ దాకా టాపిక్ వైజ్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లోనూ అలాగే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మిస్ అవ్వకుండా వీడియోస్ కూడా చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.